కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలకు దిగింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాల్ని తరలిస్తుంటే రేవంత్ సర్కార్ నోరెత్తడం లేదని ట్వీట్ చేశారు కేటీఆర్. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీలు వినియోగించుకున్న కాంగ్రెస్ కి చలనం లేదని విమర్శించారు. సాగర్ కుడి కాలువ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల్ని తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లో ఢిల్లీ ట్రిప్పులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండి కొడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. 3 నెలలుగా ఏపీ ప్రభుత్వం రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తోందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. నీరు తరలిస్తే ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కి పట్టవా అని హరీష్ రావు ప్రశ్నించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కృష్ణా జలాల తరలింపు విషయంలో బీఆర్ఎస్ సీరియస్ గా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల వినియోగంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఆరోపిస్తుంది. కృష్ణా జలాలలో వాటా తేలకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా తెలంగాణకు రావాల్సిన నీటిని తెచ్చుకోవడంలో, నీటిని నిల్వ ఉంచుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించడం జరిగింది. కృష్ణా జలాల విషయంలో వైపు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి జలాలను తరలిస్తుందని, సాగర్ కుడి కాలువ నుంచి కూడా జలాలను తరలిస్తుందని, రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తూ ఇప్పటికే 646 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని, అయితే రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలలో మిగులు నీటిని నిల్వ చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ కారణంగా తెలంగాణలో ప్రధానమైన జిల్లాలు అంటే మహబూబ్ నగర్, కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఈ కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుందని, రాబోయే రోజుల్లో రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని హరీష్ రావు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో రైతులు కృష్ణా అంటే సాగునీటికి కటకటతో రోడ్డెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని హరీష్ రావు ప్రశ్నించారు. కృష్ణా జలాల అంటే ఏడాది నీటి వినియోగానికి సంబంధించి కేఆర్ఎంబీ సమీక్షలో కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించి ఇరు రాష్ట్రాలకు నీటి వినియోగానికి సంబంధించి సూచనలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం కూడా దీనికి సంబంధించి కేఆర్ఎంబీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకువచ్చేందుకు ఒత్తిడి తేకపోవడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్న ఆరోపణలను హరీష్ రావు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే రాబోయే వేసవిలో తీవ్రంగా సాగునీటి కటకటతో పాటు మంచినీటి సమస్య కూడా ప్రజలకు తలెత్తుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను దక్కించుకునే విధంగా చర్యలు చేపట్టాలని హరీష్ రావు కోరారు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ శ్రీకాంత్.